హలో అండి. ఈ ఉప్మా వద్దని మాత్రం ఎవరు అనరు. అంత బాగుంటుంది. మరి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోండి. బాగా స్మెల్ వచ్చేదాకా వేయించుకోండి దోరగా. ఇక్కడ చూపించినవన్నీ కూడా తీసుకోండి పోపు దినుసులు. తర్వాత గంట ఆయిల్ వేసి దానిలో మొత్తం వేయించుకోండి. తర్వాత వేగిన తర్వాత కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వాటరు, 1 కప్పు పాలు వేసుకోండి. అవును, మరి పాలు వేసుకుంటే రుచి. మరి తర్వాత కాగిపోయిన తర్వాత దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా మరిగి కాచిన తర్వాత దానిలో గోధుమ రవ్వ వేసుకోండి. 2 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోండి. గోధుమ రవ్వ వేసిన తర్వాత బాగా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత మరొక 2 నిమిషాలు మూత పెట్టి దాన్ని ఉడికించుకొని తర్వాత ఈ విధంగా అయిన తర్వాత గిన్నెలోకి తీసుకోండి. టేస్టీగా ఉండే ఆ ఉప్మాని గిన్నె ఖాళీ చేసేస్తారు.